వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో లావా O2 అనే స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చిందన్నమాట. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెక్స్ రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్ ఏంది స్మార్ట్ ఫోన్ మీద మీకు ఒక చిన్న అప్డేట్ అయితే చేస్తున్నాను అనుకోవచ్చు, చిన్న వీడియో అనుకోవచ్చు. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ప్రెస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపించింది అంటే ఒక లైక్ అండ్ ఒక షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు లావా O2 ద రియల్ పర్ఫార్మర్ అనేసి అయితే పెట్టారు. ఇక్కడ ఫాస్ట్ ఫోన్ ఇన్ ద సెగ్మెంట్ 8GB RAM 80W ఫాస్ట్ ఛార్జింగ్ ఉందంటారు. ఇక్కడ కట్అవుట్ చూసుకుంటే మాత్రం బాగా అనిపించింది. అండ్ పంచోల్ డిస్ప్లేతో పాటు వస్తుంది, డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. స్లీక్ అండ్ స్లిమ్ డిజైన్ లాగా ఉంది. హైలైట్ చూసుకుందాం. సో హైలైట్స్ వచ్చేసరికి 8GB RAM 120GB స్టోరేజ్ వేరియంట్, ఫాస్టెస్ట్ ఫోన్ ఇన్ ద సెగ్మెంట్ అన్నారు. 18W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, 15MP ఎయిర్ కెమెరా, 90Hz HD+ పంచోల్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. అయితే 2 కలర్స్ వస్తుంది. AG గ్లాస్ బ్యాక్ అండ్ అరోరా డిజైన్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే బాగానే చూపించారు. కెమెరా కట్అవుట్స్, ప్రో మోడ్స్ అనేసి ఇక్కడ వేరే కలర్స్ చూపించారు. 18W ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ, 6.5 inch డిస్ప్లే, ఫేస్ అన్లాక్ ఉంది అండ్ సైడ్ మౌంట్ ఫింగర్ సెన్సర్తో పాటు కూడా వస్తుంది. క్లీన్ ఆండ్రాయిడ్ 13 OS, నో బోల్డ్వేర్స్, నో అన్వాంటెడ్ యాప్స్. సో బాగుంది. ఫ్రీ సర్వీస్ అట్ హోమ్ అనేసి కూడా మన వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. సో లావాలది ఇది ఒక మంచి ఫీచర్స్ అనుకోవచ్చు. అండ్ స్మార్ట్ ఫోన్ బాగుంది కానీ ఎక్కడ కొనుక్కోవచ్చానా అంటే డైరెక్ట్ అమెజాన్కి వెళ్ళి కొనుక్కోవాల్సిందే. అఫీషియల్ లావాల వెబ్సైట్లో ఏం లేదు. అండ్ లాంచ్ అయిన కాడికైతే ఈ ప్రైస్ ఉంది. సో ఇక్కడ 500 రూపీస్ కూపన్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో 8000 రూపీస్కి వస్తుంది. సో ఒకవేళ అయితే మీరు పర్చేస్ చేసుకోవాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఫోన్ టు ఇక్కడ రికార్డ్ చేసే టైంకి అయితే ఈ ప్రైస్ ఉంది. ఫ్యూచర్లో ప్రైస్ తగ్గచ్చు. అండ్ క్రెడిట్ గోస్ టు అమెజాన్ వెబ్సైట్కి అన్నమాట. అండ్ మెజెస్టిక్ పర్పుల్ అండ్ ఇంపీరియల్ గ్రీన్ 2 కలర్ వేరియంట్స్లో స్మార్ట్ ఫోన్ అయితే అవైలబుల్. సో ఇవి స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ అనుకోవచ్చు. ఇక్కడ పర్చేస్ చేసుకోవాలి. సో ఇక్కడ మంచి విషయం ఏంటంటే తక్కువలో ప్రైస్తో ఒక డీసెంట్ స్మార్ట్ ఫోన్ తీసుకొస్తారు. బడ్జెట్లో ఉన్న వాళ్ళకి, ఎవరైతే హెవీగా పెట్టలేరు 8,000కి ఒక మంచి స్మార్ట్ ఫోన్ వస్తుంది అనుకోవచ్చు. దీన్ని కూడా కుదిరితే ఇట్లా ఆఫర్స్ అప్లై చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు అయితే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతే ఒక అడ్వైజ్లా కూడా అనుకోవచ్చు మీరు. స్పెక్స్కి అయితే వెళ్ళిపో. సో ఇక్కడ ఒక చిన్న పాయింట్ అంటే అనుకుంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ గోస్ టు లావాల వెబ్సైట్కి అనమాట. ఫస్ట్ ఇక్కడ జనరల్గా చూసుకుంటే డెడికేటెడ్ సిమ్ స్లాట్ వస్తుంది. 2 సిమ్ కార్డులు, ఒక SD కార్డ్ స్లాట్ కూడా వస్తుంది. అంటే 3 కార్డ్ స్లాట్తో పాటు కూడా వస్తుంది. అండ్ బాక్స్లో ఏమొస్తుందంటే స్మార్ట్ ఫోన్ Type-C కేబుల్, చార్జర్, ఇమేజ్ ప్రింట్ అవన్నీ కూడా వస్తున్నాయి. ఇక్కడ మెయిన్ పాయింట్ చూసుకుంటే ఇదనమాట. యూనిఎస్ఎస్సి వాళ్ళ T616 ప్రాసెసర్తో పాటు వస్తుంది. ఆండ్రాయిడ్ 13 లేటెస్ట్ వస్తుంది అన్నమాట. 6.5 inch డిస్ప్లేతో పాటు వస్తుంది. అండ్ HD రెజల్యూషన్తో పాటు వస్తుంది. సో ఇక్కడ నాకు మెయిన్గా అనిపించింది అంటే ప్రాసెసర్ అన్నమాట. T616 వచ్చేసరికి అయితే చాలా పాత ప్రాసెసరు, 4G ప్రాసెసరే, 4G చిప్ కంపాటబుల్ ఉంది. కానీ మోస్ట్లీ అట్లీస్ట్ G సిరీస్ ప్రాసెసర్లు ఇచ్చింటే బాగుండేది అనేసి అయితే నాకు అనిపిస్తుంది. G90, G85 ప్రాసెసర్ ఇచ్చింటే బాగుండేసి అయితే నేను అనుకుంటున్నా. అండ్ డిస్ప్లే చూసుకున్నాము. కెమెరా 15MP మెయిన్ కెమెరాతో పాటు వస్తుంది. సెకండరీ వచ్చేసరికి అయితే AI కెమెరా అన్నమాట. సో ఉన్నా లేకపోయినా ఒకటే 8MP సెల్ఫీ కెమెరా వస్తుంది అన్నమాట. పంచోల్ డిస్ప్లేతో పాటు వస్తుంది. చాలా మంచిగా అనిపించింది. 1080p రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ మెమరీకి వచ్చేసరికి అయితేనేమో ఆబ్వియస్గా 8GB RAM 120GB స్టోరేజ్ వేరియంట్ ఉంది. మైక్రో SD కార్డ్తో 512GB స్టోరేజ్ వేరియంట్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 8.7 థిక్నెస్తో పాటు వస్తుంది. 200 grams వెయిట్. అండ్ బ్యాటరీ చూసుకుంటే 5000 mAh 18W ఛార్జింగ్ వస్తుంది. ఛార్జింగ్ టైం వచ్చేసరికి 121 minutes టైం పడుతుంది ఫుల్ ఛార్జ్ కానీ 0 to 100 కానీ. అండ్ మళ్ళీ చేంజెస్ వస్తాయి. రూమ్ టెంపరేచర్, అంబియన్స్ అవన్నీ కూడా పెట్టి చేంజెస్ వస్తాయి. వైఫైతో పాటు వస్తుంది. Type-C కనెక్టర్, బ్లూటూత్ కొంచెం 5.0 3.5 mm జాక్తో పాటు వస్తుంది. 5.0 కొంచెం పాతగా అయిపోయింది. మీరు నార్మల్గా 5.2 or 5.1 ఇచ్చింటే బాగుండేది. అండ్ ఇక్కడ మల్టీమీడియా ఫీచర్స్ ఉన్నాయి. అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే మాత్రమే యాక్సిలరోమీటర్, ప్రాక్సిమిటీ అండ్ ambient లైట్ సెన్సార్తో పాటు వస్తుంది. ఫేస్ అన్లాక్, సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక డీసెంట్ స్మార్ట్ ఫోన్ పెద్దగా హైప్ అది పెద్దగా ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే బడ్జెట్లో అంటే మీకు 8,000 లోపల 10,000 లోపల ఒక స్మార్ట్ ఫోన్ కావాలి అన్న వాళ్ళకి ఇదొక
మంచి స్మార్ట్ ఫోన్ అన్నమాట. వాల్యూ ఫర్ మనీ కూడా వస్తుంది. అండ్ ఒక డిసప్పాయింట్ అంటే ప్రాసెసర్ ఒక్కటి తప్పించి మిగతా అన్నీ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి ఎవరు కొనుక్కోవచ్చు అని అంటే నేను ఒక మాట చెప్తా. ఫస్ట్ టైం స్మార్ట్ ఫోన్ ఏమంటే ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్కి వచ్చేట వాళ్ళకి సెకండరీ స్మార్ట్ ఫోన్ లాగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వడానికి, లేకపోతే ఏమంటారు ఎంటర్టైన్మెంట్ పర్పస్ వీటికి సెకండరీ బ్యాకప్ ఫోన్ లాగా కూడా ఈ స్మార్ట్ ఫోన్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది నా ఒపీనియన్ అనుకోవచ్చు బై. మీరు ఏమనుకుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి బై. సో మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలా రిప్లైకి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్ మీరే చూసారు కదా. సో దీంట్లో స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా నాకు నచ్చినాయి. ప్రైస్ బాగుంది, ర్యాము, స్టోరేజ్ అండ్ పంచువల్ డిస్ప్లేస్ ఈ ప్రైస్ కేటగిరీకి అన్నీ బాగున్నాయి. ప్రాబ్లం ఏందన్నా అంటే నాకు ఒకటొక ప్రాబ్లం, ప్రాసెసర్ కొంచెం పాతది ఇచ్చిరు బై. అట్లీస్ట్ జీ సిరీస్లో ఇచ్చింటే బాగుండేది అనిపించింది. ఆబ్వియస్గా పాత ప్రాసెసర్లే కాబట్టి యూనిఎస్ఎస్సి కంటే మీడియాటెక్ వాళ్ళ జీ సిరీస్ ఇచ్చిండే బాగుంది. కొంచెం గేమింగ్ కొంచెం స్లైట్లీ కొంచెం బూస్ట్ పర్ఫార్మెన్స్ వస్తుందని అయితే బెనిఫిట్ అయ్యేది అనుకుంటున్నాను నేను. సో ఇదొక్కటి డ్రాబ్యాక్ అనిపించింది నాకైతే, నా ఫైనల్ ఒపీనియన్. సో ఓవరాల్గా స్మార్ట్ ఫోన్ తీసుకోవాలా వద్దా అంటే తీసుకోవచ్చు. ఎవరైతే బడ్జెట్లో చూస్తారో వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ లాగా ఉంది. ఈ ప్రైస్ కేటగిరీకి వేరే స్మార్ట్ ఫోన్స్ కూడా ఉన్నాయి. ఆ స్మార్ట్ ఫోన్స్ ఈ స్మార్ట్ ఫోన్స్కి కంపారిజన్ వీడియో చేయమంటే చేస్తుండే. దానికోసం అయితే వెయిట్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వల్ల కలుసుకుందాం.